మీరందరూ రోడ్డెక్కండి, మీరందరూ ప్రభుత్వాన్ని దించేయండి. శ్రీలంకలో లాగాను, నేపాల్‌లో లాగాను, బంగ్లాదేశ్‌లో లాగాను నేనొచ్చి అధికారంలోకి వస్తానంటాడు రాహుల్ గాంధీ. జంజీ, జంజీ, జంజీ అన్నటువంటి. ఆ జంజీనే కదా మన బెంగాల్‌లో బీజేపీని గెలిపించింది. ఆ జంజీనే కదా తమిళనాడులో విజయ్‌ని గెలిపించింది. కాంగ్రెస్ కూటమిని ఓడించింది. ఆ జంజీనే కదా మొన్న అస్సాంలో భారతీయ జనతా పార్టీని గెలిపించింది. ఆ జంజీనే కదా పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమిని గెలిపించింది. ఆ జంజీనే కదా కేరళలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కూడా. నువ్వు కష్టపడితే నీకు ఓటేస్తారు. అంతేగాని తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అనుకుంటే అమాయకత్వం. ఇదేమి నేపాల్ లాంటి బచ్చా దేశం కాదు. లేదా ఈయనేమి అట్లాంటి మహానుభావుడు కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మన జంజీ తాజాగా చక్కటి పరిశ్రమలు పెట్టుకుంటోంది. ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఇంకా టైం లేక చేయను అంటున్నారు. ఇప్పుడు ఓలాలు, అదేది ఉబర్లు, లేకపోతే జొమాటోలు ఇవన్నీ వచ్చే ఖాళీ ఎవరికి ఉంది అసలు? మనుషులు దొరకదస్తున్నారు ఇక్కడ. నువ్వేమో ఉపాధి లేక అల్లాడిపోతున్నారు నిరుద్యోగంతో అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు. అదే సందర్భంలో స్టార్టప్లు అద్భుతంగా చేసుకొస్తున్నారు. తాజాగా ఆర్టిలరీ బ్యారల్ ఒక స్టార్టప్ కంపెనీ, జంజీ స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది 155 మిల్లీమీటర్లు 52 కాల్. ఇది 1400 కేజీల పేలుడు పదార్థాన్ని 420 కిలోలకే తగ్గించేసి అంత పెద్ద ఎత్తున పేలుడు అంటే 1400 కిలోల పేలుడు పదార్థం సృష్టించే ప్రమాదాన్ని 420 కిలోల్లోనే చేసేటటువంటి ఒక కొత్తదైనటువంటి ఎక్విప్మెంట్ కనుక్కున్నారు. ఇప్పుడు డ్రోన్స్ కూడా పెద్ద ఎత్తున, ఈవెన్ డ్రోన్ ఆపే టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున కనుక్కున్నదంతా జంజీనే. భారతదేశపు జంజీ డెవలప్మెంట్ గ్రోత్ రూట్లో వెళ్తున్నారు. డిస్ట్రక్టివ్ రూట్లో ఇప్పుడు శ్రీలంకలోనూ, నేపాల్లోనూ, లేకపోతే బంగ్లాదేశ్లో జంజీలు ఉద్యమిస్తే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి వచ్చిందా, వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయా? మరింత నాశనమైనవి. ఇక్కడ అట్లాంటి పిచ్చి పని చేసే ప్రయత్నం జంజీ చేయరు.